హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఈ వీడియోలో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ దేనికి అప్లికేషన్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఈక్వలెంట్ సర్టిఫికెట్ అంటే ఏంటి, అలాగే సర్టిఫికెట్స్ ఎప్పుడు వస్తాయి, స్టార్ మార్క్ ఎవరికి వస్తుంది, అలాగే ఏపీఓఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే జూన్లో జరిగే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి స్టార్ మార్క్ వస్తుందా రాదా అనే విషయాలు చూద్దామన్నమాట. అలాగే మీరు చాలా కామెంట్స్ చేశారండి, చూడండి ఒకసారి. ఆ కామెంట్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి. ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియో ఒక ఆన్సర్ అవుతుంది. అలాగే మీరు ఛానల్ ఓపెన్ చేయండి, ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరికేస్తుందండి. ఎందుకంటే మీరు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఓల్డ్ వీడియోస్ చూడకుండా ఇప్పుడు వీడియోస్కి చూసి కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అలా కాకుండా మీరు ఒకసారి ఛానల్ ఓపెన్ చేస్తున్నట్లయితే మనకి టోటల్గా మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్ అయితే దొరికేస్తాయి. ఇక ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వద్దాము. మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో సప్లిమెంటరీ ఏ విధంగా జరుగుతుందంటే మీకు పాత విధానంలో అంటే మీరు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తారో అదే విధంగా జరుగుతుందన్నమాట. ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. కాకపోతే కొన్ని చోట్ల బాగా స్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది అంతే. మ్యాక్సిమం పాత ఎగ్జామ్స్ ఎలా జరిగినాయో అలాగే జరుగుతాయి, మార్పులు చేర్పులు కొద్ది మాత్రంలో మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది నా వీడియోస్ని పూర్తిగా చూడకుండా అంటే ఛానల్ ఓపెన్ చేసి చూడకుండా అన్న ఈ క్వశ్చన్ ఆ కామెంట్ చేస్తున్నారన్నమాట. ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా త్వరలోనే రిప్లై వస్తుంది. అలాగే నెక్స్ట్ వీడియో మనకి ఏ విధంగా ఉంటుందంటే మీరు చేసి కామెంట్ ఏ కామెంట్ అయితే చేస్తున్నారో అది ఇంపార్టెంట్ కామెంట్ ఎక్కువ మంది చేస్తే కనుక నెక్స్ట్ వీడియోలో ఆన్సర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ కామెంట్ సెక్షన్ వీడియో అనమాట, మీ కామెంట్స్కి ఆన్సర్ వస్తుందన్నమాట. డెఫినెట్లీగా మీరు కామెంట్ చేస్తే ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేసినా వీడియో రూపంలో చూసుకోవచ్చు. ఛానల్ ఓపెన్ చేసి అన్ని వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ చేస్తే మ్యాక్సిమం మీకు ఏ డౌట్ ఉండదు. వీడియోస్ చూసిన తర్వాత కామెంట్ చేస్తే మీకు ఏ డౌట్ ఉండదు. ఇది నా సజెషన్ అనమాట. మీ ఇష్టం, ఛానల్ ఓపెన్ చేసిన చేయకపోవడం, మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సప్లిమెంటరీ గురించి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మనకి నార్మల్గానే జరుగుతాయి, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఏది బెస్ట్ అంటే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్. ఎవరైతే నేను ఎగ్జామ్ బాగా రాశాను కానీ నాకు మార్క్స్ రాలేదు అనుకుంటున్నారో వాళ్ళందరూ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ బెస్ట్. అండ్ రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలని అడుగుతున్నారు కదండి. మనకి ఆల్రెడీ వీడియో అయితే చేసేసాను, అది వీడియో ఉంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూడండి. అలాగే మీకు ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. లేదు నేను ఎగ్జామ్ బాగా రాయలేదు, కాకపోతే నేను ఇంప్రూవ్మెంట్కి అప్లికేషన్ చేసి బాగా రాయగలను, ఇప్పుడు బాగా చదివి రాస్తాను అనుకున్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్కి అయితే అప్లికేషన్ చేయండి. అర్థమవుతుందా? మనకి ఈ రోజుతో ఫీజు లేకుండా ఈ రోజుతో డేట్ అయితే అయిపోతుంది. రేపటి నుంచి ఎక్స్ట్రా ఫీజుతో తీసుకుంటారు కాబట్టి ఎవరైనా ఇంకా కట్టేవాళ్ళు ఉంటే ఇంప్రూవ్మెంట్ ఈ రోజుతో కట్టేయండి. అండ్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్లో డెఫినెట్లీగా మార్క్స్ కలుస్తాయి అంటే డెఫినెట్లీగా కలుస్తాయండి. ఎవరైతే బాగా రాసారో వాళ్ళందరికీ 100% కలుస్తాయి. ఇందులో ఎటువంటి ప్రశ్నలు అవసరం లేదన్నమాట, డెఫినెట్లీగా కలుస్తాయి. ఇంప్రూవ్మెంట్స్లో మార్క్స్ కలుస్తాయి అంటే ఇంప్రూవ్మెంట్ మనకి ఎవ్రీ ఇయర్ జరగదండి, ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుద్ది అనుకుంటా. సో ఇంప్రూవ్మెంట్ చెప్పలేము, మార్క్స్ కలుస్తాయో కలవలో చెప్పలేము అన్నమాట. కానీ బాగా రాస్తే అంటే 100కి 100 అటెంప్ట్ చేసేస్తే ఇంప్రూవ్మెంట్లో కూడా డెఫినెట్లీగా మార్క్స్ అయితే కలుస్తాయి. అండ్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ఈక్వలెంట్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలని చెప్పేసి మనకి అది కూడా మన ఛానల్లో ఓల్డ్ వీడియో ఉంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఓల్డ్ వీడియోని చూడండి. ఆ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మరొక వీడియో ఈక్వలెంట్ సర్టిఫికేట్ గురించి మరొక వీడియో వస్తుంది. అర్థం కాకపోతేనే ఈక్వలెంట్ సర్టిఫికేట్ గురించి మరొక వీడియో చేస్తానండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి, అర్థమైతే గొడవ లేదు, అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సర్టిఫికేట్స్ ఎప్పుడు వస్తాయి బ్రో అంటున్నారు. మనకి 20 days లేదంటే 1 month లోపు టీసీ అండ్ షార్ట్ మెమోస్ అయితే వచ్చేస్తాయి. బట్ లాంగ్ మెమో రావడానికి టైం పడుతుంది. లాంగ్ మెమో రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఈ రోజు వీడియో ఇదేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీ కామెంట్స్తోనే వస్తుంది. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆ కామెంట్ తీసుకుని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట క్లియర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వస్తే డెఫినెట్లీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.